నా సుందరి కోసం భోజనం తెచ్చా. నువ్వు భోజనం తీసుకురాక్కర్లేదు, వెళ్ళు. ఆ? నా సుందరికి నా చేత్తో భోజనం పెడతా. ఏమీ అక్కర్లేదు. బయట ఫుడ్ మేము లోపలికి అలౌ చేయం. గొడవ చేయకుండా వెళ్ళు. నేను నా సుందరి కోసం చాలా కష్టపడి భోజనం తీసుకొచ్చా. ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నా సుందరికి నేను భోజనం పెడతాను. నిన్న రాత్రి నువ్వు చేసిన గొడవ చాలు బాబు. ముందే ఎక్కడి నుంచే. ప్లీజ్ అండి, నన్ను నా సుందరి దగ్గరికి వెళ్ళనివ్వండి. మీరు ఏ పని చేయమని చెప్పినా చేస్తా. మీరేంటి ఇక్కడ? మళ్ళీ ఎందుకు వచ్చారు? లోపల సుందరికి భోజనం తీసుకొచ్చా. మీరు పర్మిషన్ ఇస్తే నా సుందరికి భోజనం పెడతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్, ఇతను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వద్దు సార్. పాపం అమాయకుడయ్యా, అతనితో మీకు పంతాలేంటి? వీడే సుందరి, నిన్ను పట్టుకుంటే నువ్వు జైలు నుంచి రిలీజ్ అవ్వచ్చు. ఇతను ఎక్కడుంటాడో మీకు తెలియదు కదా బాలగారు. ఇతన్ని మీరు ఒక్కరే ఎలా పట్టుకోగలరు? నేను ఎలాగైనా పట్టుకుంటా. నువ్వేం వరి అవ్వకు. చూడు, వీణ్ణి పట్టుకుంటా. టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. సుందరి, నువ్వేం భయపడకు. నేను నిన్ను విడిపిస్తా. బాలగారు, మీరు జాగ్రత్త. అలాగే సుందరి, నువ్వు కూడా జాగ్రత్త. మళ్ళీ వచ్చేస్తా. బాయ్ సుందరి. బాయ్. సార్, మీ గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా నిన్న మేము చాలా రూడ్ గా ప్రవర్తించాం. పర్లేదు, నేనేం అనుకోను. మీ భార్యను చూస్తుంటే ఏ తప్పు చేయలేదనిపిస్తుంది. తన్నెలా బయటకు తీసుకొస్తారు? మా డాడీని ఆ రోజు పొడిచింది ఈ టాటూ ఉన్నవాడే. నేను పట్టుకుంటే నా సుందరిని మీరే రిలీజ్ చేస్తారు. వీడా? వీడు మీకు తెలుసా? వీడి పేరు మల్లేష్. మల్లేష్? వీడికి చాలా క్రిమినల్ రికార్డ్ ఉంది. ఆ మల్లేష్ ఎక్కడుంటాడు? సుభాష్ నగర్ బస్తీలో. అయితే నేను వెళ్ళి ఆ మల్లేష్ని పట్టుకుంటే నా సుందరిని కాపాడుకోవచ్చు. ఆ మల్లేష్ చాలా కిరాతకుడు. మీరు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి సంగతి నేను చూసుకుంటా. వాడు నన్ను ఏం చేయలేడు. ఇవ్వండి, వెళ్తా. బాయ్. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. బామ్మగారు, మీరు తీసుకోండి. అనంత్, మీ నాన్నగారికి ఎలా ఉంది? డాక్టర్ ఏమైనా చెప్పారా? లేదమ్మా, రిపోర్ట్స్ అన్ని పరిశీలించినా, ఎంతమంది డాక్టర్స్తో మాట్లాడినా సరే ఆయన కోమా స్టేజ్ నుంచి బయటికి రావడం ఇప్పట్లో జరగదని అంటున్నారు. రేపే కోర్టులో ఈ కేసు హీరింగ్ ఉందని మన లాయర్ చెప్పారు.
అంత పెద్ద తప్పు చేసిన త్రిపురకి శిక్ష పడాల్సిందే. ఈ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. అవును, కన్నయ్య ఎక్కడా? ఎక్కడ ఉంటాడమ్మా? సౌందర్య సౌందర్య అంటూ తుర్రమని ఎగిరిపోతూ ఉంటాడు కదా. అలా వెళ్లకుండా నేను తాళం కూడా వేశాను. అయ్యో అక్క, తాళాలు వేస్తే మాత్రం వాడు ఆగుతాడా? ఏ కిటికీ తీసుకుని వెళ్ళిపోయాడో. అదిగో బావగారు వస్తున్నారు. కన్నయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి ఆ త్రిపుర దగ్గరికి వెళ్ళొద్దని? బామా నేను వెళ్తా. నువ్వు చెప్పినా సరే చెప్పకపోయినా సరే, ఒక్కసారి కాదు 10 సార్లు కాదు 100 సార్లు వెళ్తా. మీ నాన్నని చంపాలని చూసిన తన దగ్గరికి నీకు ఎలా వెళ్ళాలనిపిస్తుందిరా? మమ్మీ, సుందరి డాడీని పొడవలేదు, నేను పక్కనే ఉన్నా. ముసుగు వేసుకొని కొంతమంది రౌడీలు వచ్చారు, వాళ్ళు పొడిచారు మమ్మీ.